అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన 24 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఎలక్షన్ పిటిషన్లు దాఖలు అయ్యాయి. మొత్తం 24 మంది మీద 30 దాకా పిటిషన్లను హైకోర్టు రిజిస్ట్రీ సమర్పించారు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు. అఫిడవిట్స్ లో తప్పులు, ఈవీఎంలు, వీవీ పాయింట్స్లలో లోపాలు లాంటి కారణాలతో ఈ పిటిషన్లను ఫైల్ అయ్యాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు అనేక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైనే ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ ఎమ్మెల్యేలు అక్రమంగా గెలిచారని, తమనే విజేతలుగా ప్రకటించాలని కోరారు పిటిషన్దారులు. ఎన్నికలు జరిగిన 45 రోజుల్లోపు ఫిర్యాదు చేయాల్సి ఉంది. ఆ గడువు ఈ నెల 28తో ముగిసింది. సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కేటీఆర్ పై ఆయన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి ఎన్నికల పిటిషన్ వేశారు. ఎన్నికల అఫిడవిట్ లో తన కొడుకు హిమాన్షు డిపెండెంట్ గా కేటీఆర్ చూపించలేదని, అఫిడవిట్ లో తప్పులున్నాయని కంప్లైంట్ చేశారు. హిమాన్షు పేరుతో 32 ఎకరాల భూమి ఉంది. దాని కొనడానికి ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది? అమెరికా యూనివర్సిటీలో చదివే హిమాన్షు ఫీజులు కేటీఆర్ కడుతున్నారు. కానీ డిపెండెంట్ గా ఎందుకు చూపించలేదని తన పిటిషన్లో ప్రశ్నించారు మహేందర్ రెడ్డి. కేటీఆర్ కొడుకు ఆస్తులను అఫిడవిట్ లో ఎందుకు చూపించలేదని మరో పిటిషన్ కూడా దాఖలైంది. ఎమ్మెల్యే హరీష్ రావు ఎన్నికపై బీఎస్పీ అభ్యర్థి చక్రధర్ గౌడ్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ ఎలక్షన్ పిటిషన్ వేశారు. మాధవరం కృష్ణారావు ఎన్నికల కోడ్కి విరుద్ధంగా తోపుడు బండ్లు పంపిణీ చేశారని ఫిర్యాదు చేశారు. హుజురాబాద్ లో ఈసారి తనను గెలిపించకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన ఎన్నికల పిటిషన్ దాఖలింది. ఓటర్లను బెదిరించారంటూ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇదే సంఘటనపై ఇటీవల గవర్నర్ తమిళిసై కూడా తీవ్రంగా స్పందించారు. అలాంటి వాళ్లపై ఎన్నికల కమిషన్ యాక్షన్ తీసుకోవాలని పేరు ప్రస్తావించకుండా కామెంట్ చేశారు గవర్నర్. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పైన ఈపీ దాఖలింది. 2018 ఎన్నికలకు సంబంధించి ఆయన అనర్హులవ్వగా సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఈ విషయం ఎన్నికల అఫిడవిట్ లో చూపించలేదని కాంగ్రెస్ అభ్యర్థి సరిత పిటిషన్ వేశారు. ఇలా పట్టణ్ చెరువు, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, కొత్తగూడెం, షాద్ నగర్, మల్కాజ్గిరి ఎమ్మెల్యేపై ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు పిటిషన్లు వేశారు. అయితే 2018 నాటి ఎన్నికల పిటిషన్లను ఇంకా హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. కొత్తగూడెం, గద్వాల్ ఎమ్మెల్యేలను హైకోర్టు అనర్హులుగా ప్రకటించింది. వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు.